ఈ ఎంపీ సెగ్మెంట్లో మల్కాజ్గిరి సెగ్మెంట్ కదా ఇది ఎంపీ. సో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఆయన కోటేస్తారా మీరు? తప్పకుండా. ఎందుకని? బీజేపీ పార్టీ కాబట్టి కేవలం నాకు పార్టీని చూసేస్తున్నాను వ్యక్తిగతంగా కాదు. ఓకే. సెంట్రల్లో ఎవరు వస్తారు సార్? సెంట్రల్లో మోడీ, నా అభిప్రాయం మోడీ వస్తాడు. 400 మ్యాజిక్ మార్క్ దాటుతుందని నేను అనుకుంటున్నాను. రాహుల్ గాంధీకి లేదా ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్? తక్కువ అండి. చెప్తున్నా కదా, ఎక్కువ ఎలా ఆలోచిస్తున్నారంటే నేను కానీ మా ఆఫీస్లో కానీ ఆలోచిస్తే చూస్తూ ఇప్పుడు కాదు, ఫ్యూచర్ దేశ భవిష్యత్తుని రాహుల్ గాంధీ చేతిలో, కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కరెక్ట్ కాదంటారు మా అభిప్రాయం. అది మాత్రం బీజేపీని కోరుకుంటాను సార్. ఎందుకని సార్? బీజేపీ ఎందుకంటే ఫస్ట్ మనకి డెవలప్మెంట్స్ చేసింది టువర్డ్స్ కంట్రీ. దేశం గురించి చేసిన ఫస్ట్ నాయకుడు ఈయనండి. ఎంత ఇదిగా దేశం గురించి చేసిన ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సింది. స్టేట్స్లో అన్నారా ఏదున్నా పర్లేదు. ఇవాళ ఏంటంటే మీ ఓటు ఎటు వస్తుంది? పార్లమెంట్ బీజేపీని. అంటే మీ ప్రాంతం ఏమి? మాది మల్కాజ్గిరికి వస్తుంది. మల్కాజ్గిరి అభ్యర్థి ఐడియా ఉందా మీకు? ఈటెల రాజేందర్ గారు గెలుస్తారా ఆయన? ఖచ్చితంగా. ఎందుకని ఈటెల రాజేందర్ గెలుస్తారు? అంటే ఆయన మీకేంటంటే జనరల్గా ఇప్పుడు జరిగేది ఏంటంటే పర్సన్ గురించి కాదండి, బేస్డ్ ఆన్ ద పర్సన్ కాదు. పర్సన్ కాకుండా మీకు మెయిన్ పార్టీని చూసి వేస్తున్నారు ఇప్పుడు. అంటే సెంట్రల్ ఎవరు రావాలనుకుంటున్నారు? సెంట్రల్ మాత్రం బీజేపీనే. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారు. రాహుల్ గాంధీ అంటే ఈజ్ ఇన్ ఎక్స్పీరియన్స్, వాట్ హీ నోస్ ఈ డోంట్ నో ఎనీథింగ్. అదండి, అందుకని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఉంటేనే బెటర్ పెట్టడం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఏదో ఊరికే ఓటేస్తున్నాం అన్నట్టు ఉండదు. ఆ నాయకుడు మనకు పనికొస్తరా లేదనేది ఓటేస్తున్నారు పార్టీని బట్టి. డీకే అన్న గారు మీ అభిప్రాయం? డీకే అన్న గారు చెప్పలేము సార్, ఒకప్పుడు చేసిందని అంటున్నారు. మరి ఇప్పుడు ఆమె మహబూబ్నగర్కి వచ్చింది కాబట్టి కొత్తగానే ఉంటుంది మాకు కూడా. ఆమె ఎట్లా చేస్తుంది అనేది ముందు చూద్దాం. మీరు వేస్తారు డీకే అన్న గారికి ఓటు? ఆమెకు ఇంకా డిసైడ్ కాలేదు సార్, 1 వీక్ ముందు డిసైడ్ అవుతాం. ఛాన్స్ అయితే 90% ఆమె వేసేటట్లే ఉన్నారు సార్ జనాలందరూ అక్కడ. మహబూబ్నగర్లో ఎక్కువ డీకే అన్న పేరు వినబడుతుంది నాకు కూడా. చూద్దాం, ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం అవుతుంది డీకే అన్న గారు గెలుస్తారా లేకపోతే వేరే అదర్ పార్టీ వాళ్ళు గెలుస్తారా, ఎవరు గెలుస్తారా అనేది చూద్దాం అక్కడికి. థ్యాంక్ యూ. మీ పేరు సార్? రత్నం. ఇప్పుడు రాయలమీడ తెలుగు వారికి నమస్కారం సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరికి ఓటేస్తారు మీరు? కాంగ్రెస్ కి. ఎందుకు కాంగ్రెస్ కి వేస్తారు? బీఆర్ఎస్ కి వేయాలంటే 8,70,000 కోట్లు అప్పు చేసిండు. ఓకే. బీజేపీకి వేయాలంటే 1,00,000 కోట్లు అప్పు చేసిండు. ఓకే. అలాంటప్పుడు దేశాన్ని కాపాడింది ఫస్ట్ నుంచి, స్వతంత్రం తీసుకొచ్చింది, జాతీయ పార్టీగా నిలదొక్కుంది ఓన్లీ కాంగ్రెస్. రాహుల్ గాంధీకి మా ఓటు. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం అయితే లేనట్టుంది కదా? అవకాశం లేకపోయినా పర్లేదు, కానీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఒక యంగర్ కావాలి ఇండియాకు, ఒక యంగర్ కావాలి. యంగర్ కావాలి అంటే రాహుల్ గాంధీజే కరెక్ట్ పర్సన్. దేశవ్యాప్తంగా జనాలు కూడా కుటుంబ పాలన వ్యతిరేకిస్తారు కదా. కుటుంబ పాలన లేదే. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే వారసత్వం అవుతుంది కదా. మరి బీఆర్ఎస్ కూడా వారసత్వమే కదా. బీఆర్ఎస్ కాదు, బీజేపీ గురించి. సెంట్రల్ లో బీజేపీ బీఆర్ఎస్ సంబంధం లేదు కదా. బీజేపీ ఎంతసేపు మతతత్వం సంబంధించిన మాటలు మాడుతుంది, అప్పులు చేసి కూర్చుంది మొత్తము. కాంగ్రెస్ కూడా ముస్లిం మైనార్టీలు అంటది కదా. కాంగ్రెస్ కు సంబంధించి ఏ కులానికి కానీ మతానికి కానీ వ్యతిరేకంగా ఎప్పుడూ పని చేయలేదు. భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్కే మా ఓటు. సార్ మీ పేరు? ప్రకాష్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, తెలంగాణలో కూడా స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు మనం మల్కాజ్గిరి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మల్కాజ్గిరి కిందకి వస్తుంది. ఇప్పుడు మీరు ఓటు ఎవరికి వేస్తారు? అంటే మాది వరంగల్ అండి, మహబూబాబాద్. ఓకే. అక్కడ ఎంపీ ఎవరుంటే బీజేపీ అభ్యర్థి ఆయనకి వేస్తారు. బీజేపీకి వేస్తారు. ఎందుకు బీజేపీకి వేస్తారు మీరు? ఏంటంటే మోడీ ఆయన మాకు ఇష్టం అండి. మోడీ మీద ఇష్టం లేదు. బీజేపీ గెలుస్తారా మరోసారి? మోడీ అయితే కంపల్సరీ గెలుస్తారు. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతాడు కానీ రేవంత్ రెడ్డి గెలవాడు, గెలిచే అవకాశం లేదు. ఎందుకు మూడోసారి ఎందుకు వేయాలి బీజేపీ ఓటు? మూడోసారి కాదండి, ఈ దేశానికి బీజేపీ అవసరం. ఇంకా 50 సంవత్సరాలైనా అదే బీజేపీ కావాలని కోరుకుంటాం. ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా సార్, ఇక్కడ తెలంగాణలో కూడా వచ్చినాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ సార్. బీజేపీ. ఎక్కడ మీది? ముస్రాబాద్. ఎటువైపు వస్తుంది పార్లమెంట్? మలక్పేట. మలక్పేట. సో అక్కడ గెలిచే అవకాశం బీజేపీ ఉందా? ఎక్కువ సీట్లు ఎవరు గెలుస్తారు తెలంగాణలో? చెప్పలేము. మీరైతే ఎవరికి వేస్తారు ఓటు? బీజేపీ వచ్చారు కాబట్టి ఇప్పటి వరకు అయితే బాగానే చేస్తున్నారు.
వాళ్ళ పరిపాలనను బట్టి ఈ ఎంపీ ఎలక్షన్స్లో వారే రావచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మీది ఎక్కడ వస్తుంది? ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది? హైదరాబాద్ పార్లమెంట్, హైదరాబాద్ అంటే మల్కాజ్గిరి. మీరు ఎట్లా వేస్తారు సార్ ఓటు? మల్కాజ్గిరి నేను కాంగ్రెస్ పార్టీకే వేస్తాను. ఓకే, అంటే ఆల్రెడీ ఆమె సునీతారెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ కదా. అవును అవును. ఇక్కడ ఈటల రాజేందర్ గారు కూడా నిలబడి ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్టర్నేట్ ఏంటంటే ఓన్లీ బీజేపీ పార్టీనే కాబట్టి ఆ సమయాన్ని బట్టి తప్పకుండా బీజేపీ పార్టీని కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కదా. అవును, ఆయన గెలిచే అవకాశం ఉంది తెలంగాణలో. తప్పకుండా ఉండొచ్చు. నేను కాంగ్రెస్ పార్టీకి వేసినా కూడా అతను గెలిచే అవకాశాలు చాలా ఉండొచ్చు. అంత మంచి వ్యక్తికి మీరు ఎందుకు ఓటు? అంటే నేను సిద్ధాంతపరంగా ఏంటంటే ఇంకా నేను చిన్నప్పటి నుండి పెరిగిన విధానాన్ని బట్టి నేను ఆ పార్టీ కాంగ్రెస్ కు వేస్తాను. ఈటల రాజేందర్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? తప్పకుండా. అలాంటి వాళ్ళు బీజేపీ అనేది ఒక అద్భుతమైన పార్టీ కాబట్టి నేను మొదటి నుంచి అంటే దానికి అనుగుణంగా లేను కాబట్టి. బట్ ఈటల రాజేందర్ గారు పర్సనల్గా ఈజ్ చాలా మంచి వ్యక్తి, చాలా ఉద్యమకర్త, పనిచేసిన వ్యక్తి కాబట్టి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కాబట్టి తప్పకుండా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి రాజేందర్ గారు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మేడం మీ పేరు మేడం? రుచిత అండి. మేడం, దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, జనరల్ గా ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో ఏమనుకుంటారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇంకా మోస్ట్లీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది రూలింగ్ పార్టీ కాబట్టి అది రావచ్చు, తెలీదు. కానీ బీజేపీ వస్తే బాగుంటుంది అనేసి మన ఇదండి అభిప్రాయం. ఎందుకంటే సెంట్రల్ లో మోదీ చాలా ఇది చేశారు కదా, సో కాబట్టి బీజేపీ వస్తేనే బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా పిల్లలకి బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ బాగా ఉన్నది కదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? లేదండి, అవ్వద్దు కూడా. ఎందుకని? అంటే తన లీడర్షిప్ క్వాలిటీస్ అయితే నాకేమంత కనిపించవండి. తన నుంచి ఏమీ ఒక అభివృద్ధి అన్నది లేదు. సో మోదీ గారు వస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. నమస్కారం మేడం. నమస్తే. మీ పేరు మేడం? వందన అండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, తెలంగాణలో కూడా జరుగుతున్నాయి, హైదరాబాద్ లో కూడా ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నాం కదా. మీ ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారు మేడం? నేనైతే కాంగ్రెస్ వద్దనే అనుకుంటున్నా అండి. కాంగ్రెస్ గానీ తెలంగాణ గానీ మోదీ వస్తేనే బెటర్. అప్పుడే బాగా అనిపించింది మాకు లేడీస్ కి మటుకు. ఇన్ని సంవత్సరాల నుంచి డ్రాస్టిక్ చేంజ్ అనేది మన కేటీఆర్ తోనే వచ్చిందండి. ఏదైనా సరే ఈ కాంగ్రెస్ నుంచి ఏది వస్తుంది ఏది రావచ్చు అన్నదైతే మనకు నమ్మకం లేదు. సో అందుకే కేసీఆర్ కొంచెం కేటీఆర్ గానీ తను చేసిన దానికి మన పిల్లలకి వాళ్ళకి లైఫ్ ఇప్పుడు ఐటీ హబ్స్ కానీ అన్ని చాలా బాగా చేశారు. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ వద్దు, సెంట్రల్ లో మోదీ గారు రావాలి అనేసి మా కోరిక. అన్నారు కదా, మరి మీరు కేటీఆర్ కి ఏమన్నా అంటే ఇక్కడ బీఆర్ఎస్ కి ఏమి? టీఆర్ఎస్ వస్తే బానే ఉంటుందండి. సెంట్రల్ అయితే ఎప్పుడు మోదీయే రావాలి. మీరు రాహుల్ గాంధీ అంటున్నారు కాబట్టి తను వద్దు, మోదీ రావాలి. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ లో మన తెలంగాణ వస్తేనే మంచిది. ఇప్పుడే బాధపడుతున్నాం మేము కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి. కాంగ్రెస్ వచ్చిందని బాధపడుతున్నాం. ఏమో అండి, పెద్ద అంటే ఆ అభివృద్ధి అన్నది ఎక్కువ కనిపించదు కదా. స్కీమ్స్ ఎవరికి వస్తాయండి, ఎవరికి వస్తాయో ఎవరు తీసుకుంటారో తెలీదు. దేశంలో అయితే మాత్రం ఏ పార్టీ ఉండాలంటారు దేశవ్యాప్తంగా? ఆబ్వియస్ గా నేను మోదీకే ఇస్తానండి, సపోర్ట్ చేస్తాను. మీరు మేడం? సేమ్ అండి, మోదీ అయితేనే మాకు బెటర్ అనిపిస్తుంది. అప్పుడు అనుకున్న మోదీ వచ్చినప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ అయినాయి, ఈ నోట్స్ ఫైనాన్షియల్లీ కూడా చాలా ఇదయ్యామని. బట్ ఇప్పుడు గవర్నమెంట్ కి అప్పుడు కానీ అదే బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ హీరో అండి, ఇన్ని సంవత్సరాల నుంచి రామ్ మందిర్ చెయ్యింది, ఆయన చేసినవి తక్కువేమీ కాదు అసలు. రియల్ హీరో మోదీ గారే రావాలి, ఆయనే ఉండాలి. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు నాగేష్. ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడైతే స్టేట్ లో అయితే బీజేపీకి ఒక 7-8 ఎంపీ వస్తాయి అనుకుంటున్నా. ఇక్కడ పర్టికులర్ గా ఇప్పుడు ఈ నియోజకవర్గం అయితే కాబట్టి ఇక్కడ మన ఈయన కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నా. ఓకే, ఎందుకు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కాలేరా? నాకు తెలిసినంత వరకు అంత సఫిషియెంట్ కాదనుకుంటున్నా. మోడీ గారు అంత అయితే కాదు, ఆయన అయితే బాగుంది కాబట్టి. ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాం కదా, కోవిడ్ లో కానీ మనకి ఏది ఉన్నా కూడా ఆయన ఉంటే బెటర్ అనేది. సెంట్రల్ ఎవరు వస్తే ఎవరు రావాలని కోరుకుంటారు మీరు? నేనైతే మోడీనే రావాలంటున్నాను. మీరు ఓటు ఎటేస్తారు? బీజేపీకే వేస్తారు. ఎంపీ ఎలక్షన్
గవర్నమెంట్ ఏది ఉందో అది వస్తుంది. ఏ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఆరు స్కీమ్లు ఉన్నాయి కాబట్టి జనాలు వాళ్ళకే ఇప్పుడు ముగ్గురు ఇస్తారు. టీఆర్ఎస్ భూస్థాపన అయిపోయింది. ఓకే, ఇక బీజేపీ కొంచెం పికప్ అయితే కావచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఈసారి మోడీకి కొంచెం టైట్ పొజిషన్ ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంటావా? అంతే అవకాశం అయితే కొరతలేదు, చూడాలి. మీరు ఓటేస్తారు? మేమైతే కాంగ్రెస్ వేస్తాం. ఎందుకని? ఇక మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్నాం, కాంగ్రెస్ వేస్తాం. మరి బీజేపీ సెంట్రల్ వచ్చే అవకాశం ఉందా? బీజేపీ ఉందని అంటారు. కావాలి దేశ రక్షణ కోసం అయితే ఇప్పుడు బీజేపీ ఉండాలి. ప్రస్తుతం అయితే వస్తే రావచ్చు. ఇది ఒకసారి మూడు వరకు వస్తుండొచ్చు. నా పేరు దశరథం కట్ట. ఓకే, దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, జనరల్ గా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? మోస్ట్ ప్రాబబ్లీ మోడీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తారండి. నేను తెలంగాణలో కూడా మేము హోప్ చేసేది ఏంటంటే ఒక 10 seats బీజేపీకి రావాలని. మీది ఎక్కడ ఓను? మీ పార్లమెంట్? మాది పార్లమెంట్ వచ్చేసి చేవెళ్ళ. గెలుస్తాడా ఆయన? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు డ్యామ్ షూర్ గా గెలుస్తారు. అంటే ఎందుకు బీజేపీ ఓటేస్తారు? బీజేపీ కంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన ఇంప్రూవ్మెంట్స్. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతాడంటారు. రాహుల్ గాంధీకి నాకు తెలిసి అంత క్యాపబిలిటీ లేదు. అంత ఆయన దగ్గర లీడర్షిప్ క్వాలిటీసే కనపడవు కదా. ఒక లీడర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ నాకు అతని లోపల. ఇంకోటి మనం నెపోటిజం టైప్ లో గాంధీ ఫ్యామిలీ ఏదో చేసిందని ఎవరంటే ఒక సమర్థుని ఒక సీట్ మీద కూర్చోబెడితే మనకేమన్నా దానివల్ల ఉపయోగం ఉంటుంది. అసమర్థుని ఏదో గాంధీ ఉందని చెప్పి తీసుకెళ్లి కూర్చోట్లేం కదా. ఒక లీడర్ ఉండి ఒక పార్లమెంట్ లో ఎవరైనా కన్ను కొడతారా? అదే మాట్లాడితే కూడా ఒక స్టాండ్ మీద నిలబడాలా? లేదు కదా. ఇప్పుడు యాజ్ ఏ హిందూగా వాళ్ళు మొత్తం అంటే మన సెక్యులరిజం అని చెప్పి మొత్తం ముస్లిమ్స్ మీద ఎత్తుకోలేము కదా. ఇప్పుడు అట్ ద సేమ్ టైంలో ఇప్పుడు రామ్ మందిర్ కట్టారు. వాడు నేను గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ నేను బ్రాహ్మణ్ అని చెప్పుకుంటాడు. చెప్పుకున్నప్పుడు కనీసం నువ్వు వీళ్ళు చేసినప్పుడు దేవుడే అవుతాడు కదా. నువ్వు అట్లా సపోర్ట్ చేయకపోవడం అంటే అది కరెక్ట్ కాదు కదా. ఓవరాల్ గా ఇప్పుడు నేను స్టాక్ బ్రోకింగ్ లో వర్క్ చేస్తాను. అంటే మేము స్టాక్ మార్కెట్ లో చేసినప్పుడు ప్రతి సెక్టార్ ని అనలైజ్ చేస్తాం. దానిలో ఏంటంటే మోడీ వల్ల ఉపయోగం ఉంది అనిపిస్తుంది. మీ పేరు సార్? కోటేశ్వర్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు స్టార్ట్ అయిన ప్రచారం హోరెత్తుతుంది కదా సార్. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం. మీ పార్లమెంట్ ఎక్కడ వస్తుంది? మల్కాజ్గిరి. అక్కడ ఎవరెవరు ఉన్నారు సార్ పోటీలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే పూర్తిగా ఐడియా లేదు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సునీత గారు, ఈటెల రాజేందర్ గారు పోటీలు ఉన్నారు, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. ఈటెల రాజేందర్ గారు గెలిచే అవకాశం ఉంటుందా ఇక్కడ? లేదు, కాంగ్రెస్ గెలిచే అవకాశం. ఎందుకు అంటే సునీత గారు గతంలో బీఆర్ఎస్ లో చేసి వచ్చింది కదా, ఆమె వాళ్ళ అధికారం ఉంటే ఎటువైపు ఉంటే అంటే ఇది రేవంత్ రెడ్డిని బట్టి సీఎం బట్టి ఫాలో అవుతుంది. మీరు దేశవ్యాప్తంగా అంటే దేశంలో ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది సార్? కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది. రాహుల్ గాంధీ అవుతారంటారా ప్రధానమంత్రి? అటువంటి కూటమి తరఫున అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే రాహుల్ గాంధీ అంటే బీజేపీ అయినా ఒక సర్వేలైనా 40 సీట్లు దేశవ్యాప్తంగా ఎంపీలు దాటవని అంటారు కదా సార్. అన్ని వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజల్లో మార్పు వచ్చుద్దని మేము అనుకుంటున్నాం. నమస్కారం అండి. మీ పేరు సార్? శ్రీనివాసాచారి సార్. ఇక్కడ దేశవ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, జనరల్ గా ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్ ఈ తెలంగాణలో? మోస్ట్లీ నేను అనుకుంటా బీజేపీ గెలిస్తేనే బాగుంటుంది. మీరు ఏ పార్లమెంట్ కొనుక్కు వస్తుంది? నేను ఇక్కడ మలక్పేట కాన్స్టిట్యున్సీకి. ఓకే, అక్కడ బీజేపీ గెలుస్తుందా? కొంచెం కష్టమే బీజేపీ, ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ ముందు నుంచి ఉన్నాడు కదా. మిగతా చోట్ల బీజేపీ గెలవచ్చు. ఎన్ని గెలుస్తుంది అంటే తెలంగాణలో? మోర్ దెన్ 50% గెలవచ్చు. 50%. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ అయింది కదా, అవును, దీనివల్ల సాటిస్ఫై అవుతున్నారు జనాలు? కొంతవరకు సాటిస్ఫై అవుతారు, కొంతవరకు అంత అన్సాటిస్ఫాక్షన్. సెంట్రల్ లో ఏ పార్టీ రావాలనుకుంటారు మీరు? ఎక్కడ? సెంట్రల్ లో బీజేపీ వస్తేనే బాగుంటుందండి. ఎందుకని? ఇండియా వస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే అన్ని మంచిగా చేస్తున్నాడు అండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదండి. ఆయనకు అసలు మాట్లాడమే రాదు సరిగ్గా. మన ఇండియా గురించి బయట పోయి ఇండియా గురించి అంత ఉల్టాగా మాట్లాడుతున్నాడు. అంటే ఇండియా గురించి తప్పుడుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ డెమోక్రసీ లేదు, అది లేదు, ఇది లేదు అని. రాహుల్ గాంధీకి అంత అనుభవం లేనివాడు అండి. దేశం పరువు తీస్తున్నాడు అండి. వద్దు, దేశం మేరా భారత్ మహాన్, నీ దేశం నువ్వు మంచిగా చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే సార్, డెవలప్ కావాలంటే ఎంపీ సీట్లు ఎక్కువ గెలిపియండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కష్టం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావద్దు, కాడు కూడా. బీజేపీ ఉంటేనే బాగుంటుంది. నరేంద్ర మోడీ సెంట్రల్ లో ఉంటేనే బాగుంటుందండి దేశం మొత్తం. కాలనీ ప్రెసిడెంట్. ఇప్పుడు చూస్తుంటే పరిపాలన
ఇప్పుడు 1947 నుంచి చూస్తే ఈ రోజు వరకు చూస్తే కాంగ్రెస్ పరిపాలన మొత్తం దేశాన్ని ముస్లిం చేతిలోనే పెట్టింది. పరాయి దేశాలతో పరిపాలన చేస్తూ ఈడ హిందూ తత్వాన్ని కానీ మన ఇండియాను కానీ ఏ ప్రపంచ పటంలో రానియకుండా ఫస్ట్ ముందు జాగ్రత్త పడనీయకుండా వాళ్ళ తొత్తులకు వీళ్ళు వాడుకున్నారు తప్ప కానీ దేశాభివృద్ధి మాత్రం ఇండియా లెవెల్ ఏం జరగలేదు. ఇక్కడ లోకల్ మల్కాజ్గిరి ఏంటంటే ఓటర్ల అభిప్రాయం చాలా వరకు చూస్తున్నాను. ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా ఏ గల్లీకి పోయినా ఏ ఇంట్లో పోయినా మహిళలకు కదిలించండి. జెంట్స్ అంటే పొద్దున్న సాయంత్రం తాగుతారు, పేపర్లు చదువుతారు, వాట్సాప్ చూస్తారు, కానీ లేడీస్ చాలా వాళ్ళు మోడీకి ఓటు వేయాలి. ఈసారి మోడీకి వేస్తేనే మన ఇండియా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఇక్కడ కూడా మల్కాజ్గిరి కూడా ఈటెల రాజేందర్ అత్యధిక మెజార్టీతో గెలిచి ఆయన పార్లమెంట్కు పంపించి మినిస్టర్ కూడా అవుతాడు. మినిస్టర్ కూడా 100% అవుతాడు. ఏ మినిస్టర్ అవుతారు? ఆయన మినిస్టర్ అవుతాడు, క్యాబినెట్లో అవుతాడు. ఏ మినిస్టర్ అయినా ఆయన హోదర్ క్యాపబుల్ పర్సన్. ఆయన ఎటువంటి జాగ్రత్త మనిషి, ఆయన అవినీతి పరుడు కాడు, ఆయన ఎటువంటి లొసుగులకు భయపడే వ్యక్తి కాడు. ఇటువంటి ఇలా మొత్తానికి టీఆర్ఎస్ను మొత్తం ఒక నీళ్ళలో తేలును లాగినట్టు మొత్తం కేసీఆర్ని మొత్తం బయటికి లాగి ఇవాళ ఆ పార్టీని ఏ మూలకు తొక్కాలో ఆ మూలకు తొక్కించిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు అని చెప్పవచ్చు. నా అభిప్రాయమే కాదు, ప్రజల పాలన చూస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పాలన చూస్తుంటే కేసీఆర్ పాలనే మళ్ళీ గుర్తొస్తుంది రేవంత్ రెడ్డికి. ప్రజలు కూడా అదే అంటున్నాడు. వాళ్ళ ఫైనల్ గా చెప్పేది వినండి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ బురదమడి దున్నప్పుడు ఆ మడి ఎండిపోయింది. ఆ జునపోతులు మళ్ళీ కాంగ్రెస్ బురదలను పంటున్నారు. ఆ జునపోతులు ఇక ఆ జునపోతుకు ఈ జునపోతులకు తేడా లేదు, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు. కానీ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి అంతకంటే డబల్ పడుతుంది. ఓటుకు నోటు ముద్దాయిగా ఆయన దేశాన్ని పరిపాలిస్తూ అంటుండే, కానీ ఆయన పబ్లిక్ నిలబెట్టి ఆయన ఉరి తీస్తాడు. ఇది మాత్రం 100% ఖాయం. ఇక్కడ మల్కాజ్గిరిలో మనం ఉన్నాం. మీకు అభ్యర్థులు ఐడియా ఉంది కదా? ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారు సార్? ఈటెల రాజేందర్ గెలుస్తారు. ఎందుకని? మోడీ కావాలి దేశానికి, ఆయన పరిపాలన అట్లున్నది, బాగున్నది. ఈ బీఆర్ఎస్ అవినీతికి అన్నీ ఒకటి కాదు రెండు కాదు తీస్తూ ఉంటే రోజుకో స్కామ్ బయట పడుతున్నది. అలాగైతే ఎట్లయినా పోతుంది. ఇక వీళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు హిందూ ముస్లిం అనుకుంటా హిందూ దేశాన్ని జర ఇబ్బందిగా కనపడుతుంది. అదే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంటారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడు కావాలి సార్? కష్టం. మోదీ అవుతాడు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్షన్ జరుగుతున్నాయి కదా? అవును. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఇది ఎక్కడ, ఏ పార్లమెంట్ వస్తుంది? మల్కాజ్గిరి. ఎవరు బీజేపీ అభ్యర్థి ఎవరు? ఆర్ఎల్ఆర్. బీజేపీ బీజేపీ కదా, బీఆర్ఎస్ ఐడియా లేదు. ఈటెల రాజేందర్ గారు గెలుస్తారా సార్? ఏమో తెలియదు, చూడాలి. బీజేపీ సెంట్రల్లో బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ? అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, మీరున్న ప్రాంతంలో. అంటే ఇప్పుడు మనం లాస్ట్ ఎలక్షన్ చూసుకుంటే ఊర్లలో అంతా మైనస్ పాయింట్ అయింది కాబట్టి సో మ్యాక్స్ టీఆర్ఎస్ రావచ్చు. టీఆర్ఎస్ ఇప్పుడు ఎంపీగా మీది ఎక్కడ? మాది కొడంగల్ యాక్చువల్గా. బట్ ఓకే, మనకు సపోర్టర్ మీకు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కదా మీది. కరెక్టే. అంటే ఎట్లా చెప్తాం, మామూలుగా డెవలప్మెంట్ మొత్తం కేసీఆర్ దగ్గర నుంచే వచ్చింది కదా. ఇప్పుడు స్టార్టింగ్ లో బాగా చంద్రబాబు చేసిండు. చంద్రబాబు చేసిన పేరు మొత్తం రాజశేఖర రెడ్డి వేసుకోండు. రాజశేఖర రెడ్డి వేసింది ఏముంది, అంతా ఆంధ్రాలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత కేసీఆర్ మన డెవలప్మెంట్ చేసింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నేను చేసిన అన్న ఒప్పుకోవడం ఎవరు లేదు కదా. బట్ చేస్తుండొచ్చు, బట్ షార్ట్ ఆఫ్ పీరియడ్ లో రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదని ఎవరు అనలేరు కదా. మనం ఇంకో 1 year చూసిన తర్వాత రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ పార్లమెంట్ దగ్గర ఎవరు గెలుస్తారంటారు? మా దగ్గర అంటే మాకు ఇప్పుడు వికారాబాద్ వస్తుండొచ్చు. వికారాబాద్ ఎవరి నుంచో నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. బట్ ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అక్కడ.
మీరు రేవంత్ రెడ్డి మీ సొంత నియోజకవర్గం, అవును. మీకేమైనా డెవలప్ చేస్తుండే అక్కడ? ఇప్పుడు స్టార్ట్ అయినాయి. యాక్చువల్లీ ఇంతకుముందుకి ఏంటంటే మాకు కొడంగల్లో బిజినెస్ కొంచెం తక్కువ కాబట్టి ఎక్కువ ఏం చేసినా కోజిగిలో చేసాడు అనమాట. మాకు కోజిగిలో బిజినెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆయన కోజిగిలో చేసాడు ఎక్కువ. ఓకే, ఎందుకంటే మాకు సంబంధించింది కాబట్టి మాకు పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు, కొంచెం దూరం ఉంది కాబట్టి. సో ఓకే, మేము మాకు యాక్సెప్టెడ్ అది. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం అయ్యుండి కూడా పెద్దగా రేవంత్ రెడ్డిని మీరు లైక్ చేయట్లేదు కదా? లైక్ చేయట్లేదని కాదు, ఓకే మాకు ఎవరు వచ్చినా ఓకే, మనకు మంచి చేసే వాళ్ళు కావాలి. అది రేవంత్ రెడ్డి అయినా కావచ్చు, కేసీఆర్ అయినా కావచ్చు, పోయిన రాజశేఖర రెడ్డి వచ్చినా పర్లేదు మాకు. బట్ మాకు మంచి చేసే వాళ్ళు ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు మాకనే కదా, ఎవరికైనా మంచి డెవలప్ చేసి. అవును, అంటే ఇప్పుడు ఇంతకు ముందుకున్న ఎమ్మెల్యేలు ఏంటంటే మాకు మాక్సిమం ఎవరితో వచ్చి మాట్లాడే వాళ్ళది కాదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏంటంటే చాలా మందితో మాట్లాడతాడు. ఎందుకంటే లాస్ట్ 2 times ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిచిండు, తర్వాత ఓడిపోయినందుకు ఇక్కడ ఎంపీ గెలిచిండు. మామూలు ఎవరైనా చెయ్యని వాళ్ళని అయితే గెలిపించుకోరు కదా, ఆయన ఏదో చేస్తాడని కాబట్టి గెలిపించినారు. బట్ రేవంత్ రెడ్డి ఏంటంటే మన ఎవరికి వచ్చినా ఊర్లోకి వస్తే అందరినీ కలుస్తాడు, మాట్లాడతాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు కాబట్టి పర్లేదు మాకు, ఓకే పర్లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ పేరు సార్? స్టాలిన్ అండి. సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా అండ్ ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉన్నా సార్? ప్రస్తుతానికి అయితే బీజేపీ. ఇక్కడ అభ్యర్థి ఎవరు సార్? ఇక్కడ ఎంపీ అభ్యర్థి నాకు ఐడియా లేదండి. కానీ మీ ఓటు వేస్తారు? బీజేపీ అనుకుంటున్నాను. ఏ పార్లమెంట్కి వస్తుంది సార్ ఇది? ఇది ఉప్పల్, ఇది మల్కాజ్గిరి. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గారు బీజేపీ అభ్యర్థి, గెలుస్తాడా సార్ ఆయన? గెలుస్తారండి. అంటే మనకి ఓవరాల్గా మోడీ గారు చాలా చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో అనుకున్నవి ఏవి కూడా ఎవరు చేయలేదు, ఈయన వచ్చిన తర్వాత అన్నీ చేశాడు. సో ఆల్మోస్ట్గా మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమైనా కానీ ఓవరాల్గా చూస్తే దేశంలో అయితే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ క్యాండిడేట్ లేరు కదా. ఇప్పుడు ఉన్న ఆయనేమో గట్టిగా కూర్చోవట్లేదు, వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తారు. కానీ ఇప్పుడు మనం రాహుల్ గాంధీని చూసి వేస్తాం కానీ ఓటు వేరే వాళ్ళని చూసి వేయం కదా. అది